హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనలో చాలామంది ఇష్టంగా తినే మటన్ కర్రీ రెసిపీని చాలా టేస్టీగా, సింపుల్గా, ముక్కలు చాలా సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా 1 kg వరకు మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మటన్ కర్రీకి కావాల్సిన మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 3-4 ఇలాచి, చెక్క లవంగాలు, అలాగే షాజీరా వేసుకొని మొత్తాన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న బే లీఫ్ని, కొన్ని క్యాష్యూస్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే కొన్ని కొబ్బరి ముక్కలను లేదా కోకోనట్ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. వీటన్నిటిని కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా పౌడర్గా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలు ఇలాచి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలను లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. ఈ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ ముక్కలు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమోటాస్ని వేసుకున్నాను. ఇవి కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోనట్లయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ పులుసుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. మీకు కావాలంటే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ మటన్ కర్రీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి.
మటన్ కర్రీని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీ చపాతీస్, రోటీస్, రైస్, బిర్యానీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.